సంవత్సరాల్లో ఒకరేమో ఇక్కడ పెట్టి చెయ్యి ధ్యానము అన్నారు. మనం శ్వాస తీసుకుంటే బొడ్డు దగ్గర కూడా ఇట్లా శ్వాస తిరుగుతూ ఉంటది, అక్కడ పెట్టి చెయ్యి అన్నారు ఒక గురువు సంకల్పం పెట్టి చెయ్యి అన్నాడు. ఇంకో గురువు జపం ఇచ్చినాడు. ఇంకో గురువు సంకల్పాలు పెట్టి ఎలా ధ్యానం చేయాలి, ఎలా ఊహించుకోవాలి అని చెప్పాడు. ముగ్గురు గురువుల దగ్గర నేర్చుకున్నాడు అండి. బాగా వినండి ఈ స్టోరీ. అన్నీ నేర్చుకున్నాడు, అన్నీ చూశాడు, ప్రతి ఒక్కటి చేశాడు. తర్వాత ఆయన రాజ్యం వదిలి బయటకు వచ్చాడు కదా, భార్య పిల్లల్ని అందరూ వదిలేసి ఈ దుఃఖం ఎందుకు అని తెలుసుకోవడానికి బయటకు వచ్చాడు. ఆన్సర్ దొరకలేదు. అన్నీ చేసిండు, జపాలు, ఈ సంకల్ప ధ్యానాలు అన్నీ చేసిండు. ఇంకా విసిగిపోయి ఆయన ఎంటర్టైన్మెంట్ అయిన ఒక చెట్టు ఉందా, బోధే, ఆ చెట్టు కింద పడుకున్నాడు. ఇంకా నాకు విసిగిపోయినా నేను నాతో కాదు అని చెప్పి పడుకున్నాడు. ఘాటు నిద్రలో ఉన్నప్పుడు మనకి ఏ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది అండి? శ్వాస సౌండ్ వినిపిస్తుంది అని సౌండ్ వస్తుంది. మీరు బాగా గమనించండి. సేమ్ బుద్ధుడు కూడా అది పట్టుకోవడం స్టార్ట్ చేసింది. అన్ని ప్రయత్నాలు వదిలేసి ఈ శ్వాసని పట్టుకోవడం స్టార్ట్ చేసిండు. మెల్లిగా మైండ్ కామ్ అవడం స్టార్ట్ అయింది. లోపలికి వెళ్ళడం స్టార్ట్ అయినాడు. వెళ్తూ మైండ్ శూన్యం అయిపోయింది. దాని గత జన్మలు 600 నుంచి 700 గత జన్మలు చూసుకున్నాడు. ఎక్కడ చూసుకున్నారైనా అన్ని ప్రయత్నాలు వదిలేసి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు చూసుకున్నాడు. అందుకే పత్రి సార్ వచ్చి మన ఆనందుడు కదా, ఆయన పక్కన ఉన్నాడు కదా, సరి అయిన ధ్యానాన్ని మొత్తం ప్రపంచానికి పంచిండు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏంటంటే శ్వాస మీద. గట్టిగా చెప్పండి. ఇంకొకసారి, మళ్ళొక్కసారి.